హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నాకు కొంచెం కోల్డ్ అయింది, అందుకే వాయిస్ అట్లుంది, ఏమనుకోకండి. ఎక్కడికి వెళ్తున్నాం? సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈ బ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి యాదగిరిగుట్ట టెంపుల్కి పోయినాం. నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఊరికి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకి యాదగిరిగుట్ట టెంపుల్కి పోవాలని ఉండే. సో మేము సడన్గా ఒక సండే పోదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ నేను నాని ఇక్కడ రెడీ అయ్యి ఇంటికి వెళ్తే అందరం కలిసి అక్కడ నుంచి కార్లో పోతాం అనమాట. సో సోమేశ్వర ఆలయంకి పోయినప్పుడు నేను నాని లేట్గా పోయినాం కదా. మేము వెళ్ళే వారికి వాళ్ళు రెడీ అయ్యి వెయిట్ చేస్తుండే. ఈసారి అట్లా వెయిట్ చేపియొద్దని చెప్పి మేము టైంకి వెళ్ళేసి రెడీ అయిపోయినాం. హెల్మెట్ హోల్డర్ వచ్చి హెల్మెట్ మర్చిపోయాడు, మళ్ళీ వెళ్తున్నాడు తీసుకురావడానికి. ఓకే బాయ్. మాకు ఎదురొచ్చింది రోజు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. కనిపిస్తుంది. అప్పుడు బయలుదేరిన మీరు వస్తే వెళ్ళిపోవడం. ఎప్పుడో స్నానం చేసిన మమ్మీ పులిహార చేసి నాట్య టీవీ చూస్తున్నారు. చేస్తున్నారు. అత్తయ్య వంట చేస్తుంది. ఏం చేస్తున్నారు అత్తయ్య? పులిహోర, పాయసం కూడా చేసినట్టున్నారు. మూడా? మాకు సాయి కాల్ చేసి మీరు వస్తే వెళ్ళిపోవడే అన్నాడు. పోయి చూస్తే ఇంకా రెడీ అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే అత్తయ్య ఈసారి చాలా వెరైటీలో వండిండ్రు. పాయసం, దద్దోజనం అండ్ పులిహోర కూడా. పాప మందికి అత్తయ్య వాళ్ళకి లేట్ అయిపోయింది. స్వీట్స్ అంటే ఇష్టం. రామ్ 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 శ్రీరామ్ 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 శ్రీరామ్. ఇంకా అందరూ రెడీ అయినరు. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు ఎట్లాగో ఒకటే ప్లేస్ కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా ఏం పర్లేదు. చూసుకొని ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం. స్టార్ట్ అయ్యే ముందు మేము కొన్ని మ్యాండేట్ ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే తీసేసుకుంటున్నాం. అండ్ నాన్నమ్మ అయితే ఇక్కడ నవ్వుతుంది, నువ్వు ఇంకా మారవా అన్నట్టు. అండ్ చామంతి చెట్లు మామయ్య మార్కెట్ లో తీసుకున్నారంట. ఇవి ఒకటేసారి ఇట్లా పువ్వులు వస్తాయంట. ఆ పువ్వులు పోతే మళ్ళీ మొక్కలు అయితే గ్రో అవ్వవంట. పువ్వులు కూడా ఇంకా రావంట, నాన్నమ్మ చెప్తుంది. కార్ అందరికి సరిపోదు కాబట్టి సాయం చైతన్య నాని బైక్ మీద వెళ్తారు. మేమందరం కార్లో వెళ్తున్నాం. మీ అందరికీ సురేంద్రపురి తెలుసా? ఒకప్పుడు యాదగిరిగుట్ట ఎంత ఫేమసో ఈ సురేంద్రపురి కూడా అంతే ఫేమస్ కదా. మా చిన్నప్పుడు మా డాడీ టెంపుల్కి తీసుకొని వచ్చినప్పుడు సురేంద్రపురి లోపలికి కూడా తీసుకొని వెళ్ళిండు. చాలా బాగుంటుంది లోపల. మీరు ఎవరైనా వెళ్ళారా సురేంద్రపురి లోపలికి? వెళ్తే కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం.
టెంపుల్స్కి పోతే కొబ్బరికాయలు కొనుక్కున్నా కూడా ఆ కొబ్బరికాయలు మనమే కొట్టేవాళ్ళం కదా, అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే మన దగ్గర నుంచి తీసుకొని కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. నాకు ఎందుకు మంచిగా అనిపించట్లేదు అట్లా. ఇంక ఇక్కడ ఎంట్రన్స్ లో వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నారు. మేమందరం పెట్టించుకున్నాం. నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూపించావా ఇది సిటీ? ఇక్కడ నుంచి బాగుంటుంది వ్యూ. మేము యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మైక్ లేదు, వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ యాదగిరిగుట్ట టెంపుల్ స్టెప్స్ అయితే చూడడానికి చాలా తక్కువలాగా ఉంటాయి. బట్ ఎక్కుతున్నప్పుడు అనిపిస్తుంది ఇదేంది ఇంకా అయిపోవట్లేదు అని చెప్పి. బట్ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు అయితే మాకంటే ఫాస్ట్గా ఎక్కిండ్రు. అసలు ఎక్కడ రెస్ట్ కూడా తీసుకోలేదు. మేమన్నా అక్కడక్కడ ఆగొచ్చినాం కానీ. యూట్యూబ్ లో పడతావని బర్త్డే హ్యాపీ బర్త్డే చందు. దాదా చచ్చిపోతే అనొద్దు, ఊరికి వెళ్ళిపోతే. చచ్చిపోవద్దు. అంతే కార్ వాళ్ళకి నీట్గా ఉంటది. మెట్ల దారి మొత్తం గలీజ్ గలీజ్ ఉంది. మెట్లు అంతా స్మెల్ వస్తుంది. అయితే ఈ టెంపుల్ దగ్గర వీడియో తీయకూడదంట. మాకు తెలియదు కదా, మేము తీసుకుంటా ఉన్నాం. అయితే పంతులు గారు గట్టిగా అరిచిరు. భయమైంది నాకైతే. వీడియో తీయొద్దు అని సింపుల్ గా చెప్తే అయిపోయేది. బట్ ఆయన అయితే అట్లా చెప్పలేదు. హనుమాన్ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మేమైతే పైకి వచ్చినాం. పైకి రాగానే అక్కడ లాకర్స్ లో మొబైల్స్ అయితే పెట్టేయాలి. ఇంకా వీడియో తీసుకోలేము. ఇంకా మొబైల్స్ అన్ని లాకర్ లో పెట్టిన తర్వాత మేమైతే దర్శనం కూడా చేసుకొని వచ్చేసినాం. మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనానికి. మాకు ఒక 40 minutes అట్లా పట్టింది. మేము పోయింది సండే కదా, క్రౌడ్ ఉన్నారు. బట్ తొందరనే అయిపోయింది దర్శనం. ఎందుకు అదంతే, అప్పుడప్పుడు చైతన్య అట్లా చేస్తూ ఉంటాడు. ఇక్కడ నాని పులిహోర ప్యాకెట్ ఖతం చేసేసింది గైస్. అండ్ యాదాద్రి టెంపుల్కి ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే ఆ పాజిటివ్ వైబ్స్ అండ్ మనకి ఏదో పవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ తాతయ్య, నాన్నమ్మ, అత్తయ్య అండ్ సాయి అయితే 2 సార్లు దర్శనం చేసుకున్నారు. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు తాతయ్య ఏం చేశారంటే, అక్కడ కూర్చొని ఉంటారు కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ వాళ్ళు అండ్ చిన్నపిల్లని పట్టుకొని కూడా వాళ్ళందరికీ మనీ ఇచ్చుకుంటూ వస్తున్నారు మెల్లగా. తాతయ్య దగ్గర చేంజ్ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర చేంజ్ తీసుకొని మరి ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా అందరికీ పంచుకుంటూ వస్తున్నారు లైన్గా. మేమేమో తాతయ్య ఏరని చెప్పి వెనక్కి చూస్తే తాతయ్య కనిపించకపోతుండే. మేము తాతయ్య వాళ్ళతో బయటకు వెళ్ళినప్పటి నుంచి నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు, ఎవరిని వదిలిపెట్టరు. అండ్ మీ అందరికీ యాదగిరిగుట్ట టెంపుల్ రెనోవేట్ చేసిన తర్వాత నచ్చిందా, ముందు నచ్చిందా, కామెంట్స్లో చెప్పండి. ఎలా జరిగింది మీ దర్శనం? దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల అక్కడిక్కడ అయినాం అందరం. అంతే, మంచిగా ఉండే దర్శనం అయితే. స్వామివారిని మంచిగా చూసినాం. బట్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళినాం. ఈసారి మాకు దగ్గరికి వెళ్ళనివ్వలేదు. సండే కదా, అందుకే అనుకుంటా. చైతు ఎట్లా జరిగింది దర్శనం? అట్లనే అంటే మంచిగా జరిగింది. ప్రసాదం తిన్నావా? తిన్నా. పులిహోర. పాత బస్ స్టాండ్ అనుకుంటా. ఇది బస్ స్టాండ్.
రిలాక్స్ అవుతుంది. అసలు నిజంగా తాతయ్య నాన్నమ్మ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్టెప్స్ అన్ని ఎక్కి బాగానే ఓపిక్గా దిగిండ్రు. ఎంతైనా వాళ్ళ ఏజ్ లో వాళ్ళు చేసిన వర్క్ కి వాళ్ళు తిన్న ఫుడ్ కి మనం ఏమాత్రం సరిపోమేమో. ఇంకా నాన్నమ్మ అయితే ఇప్పటికీ ఎంత వర్క్ చేసినా కూడా అస్సలు అలసిపోరు. అసలు కూర్చోకుండా కంటిన్యూగా డే మొత్తం వర్క్ చేయమన్నా కూడా చేస్తారు నాన్నమ్మ, అంత స్ట్రాంగ్. ఇంకా నేనైతే ఎక్కినప్పుడు ఎంత అలసిపోయినానో దిగినప్పుడు కూడా అంతే అలసిపోయినా. సో ఇక్కడ అనిపించింది మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. నరసింహ స్వామి ఉంటే ప్రతిరోజు దీపము ధూపము నైవేద్యం ఉండాలి. తాతయ్య తొందర రావట్లే అని చెప్పి నాన్నమ్మ కోపం అయిపోతుంది. తాతయ్య ఏమో దానాలు చేసుకొని ఇక్కడ ఉన్న గుమ్మాలన్నిటికీ దండం పెట్టుకొని మెల్లగా వస్తున్నారు. నేను కెమెరా పట్టుకొని కిందికి దిగుతుంటే ఇక్కడ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకొని. నేను కిందికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అట్లనే చూస్తా ఉన్నారు. నా కోపం వచ్చి కెమెరా వాళ్ళ సైడ్ తిప్పి రికార్డ్ చేసిన. ఇంకా కార్ దగ్గర మామయ్య వెయిట్ చేస్తుంటే నేను మామయ్య దగ్గరికి వెళ్ళిపోయినా. నెక్స్ట్ వచ్చేసి తెలిసినారా ఇగో ట్రైన్ వందే భారత్. టెంపుల్ నుంచి కొంచెం దూరం వస్తే అక్కడ లేక్ లాగా ఉంటది కదా, అండ్ అక్కడ చిన్నగా గార్డెన్ లాగా ఉండే, తిందామని చెప్పి అక్కడ ఆగినాం. మంత్లీ 2 times ఇట్లా ఫ్యామిలీ అవుటింగ్స్ పెట్టుకుంటే మంచిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. నాన్నమ్మ తాతి వాళ్ళు రావడం వల్ల అయితే మాకు ఇట్లా వీలు పడింది వెళ్ళడానికి. ఏంటి అది చూపించు. దీనికే చూస్తున్నాను. మంచి స్మెల్ వచ్చింది. ఇదే మంచిగా ఉంటుంది. అన్నిట్లో వేసే అమ్మ, ఇప్పుడు ఒకటేసారి వేసే. అయిపోయింది నా తినేసిన. అయిపోయింది నాని మంచినీళ్ళ. మేము సోమేశ్వర ఆలయంలో జట్కా బండి ఎక్కినాం కదా, ఇక్కడ కూడా అట్లాంటిది జట్కా బండి ఉండే, బట్ మేము ఎక్కలేదు. అండ్ ఈ లేక్ లో చిన్న బోట్ కూడా ఉంది. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా మంచిగా ఉండే, వర్షం పడుతుంది అనుకున్నాం బట్ పడలేదు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చే వరకు 2:30-3 అట్లా అయ్యింది. వచ్చి కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం. అయితే నాని ఇంకా చైతన్య ఏం ప్లాన్ చేసిండంటే నరసింహ అవతారం మూవీకి పోదామని చెప్పి టికెట్స్ అయితే బుక్ చేసిండ్రు. ఈ విషయం నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కూడా బుక్ చేసిర్రు. అమ్మ బాబాయ్ ఏమో ఇంకొద్దిగా మంచిగా.
ఈ నరసింహ అవతారం మూవీ 3D అంట కదా, సో ఇక్కడ 3D గ్లాసెస్ ఇచ్చిండ్రు. నానమ్మ తాతయ్య కూడా పెట్టుకున్నారు. సో నానమ్మ సిగ్గు పడిపోతుంది, బాగున్నాయా అని చెప్పి అడుగుతుంది. బాగున్నాయని చెప్తున్నాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు తాతయ్య. హాయ్ చెప్పు నానమ్మ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్. మమ్మీ హాయ్ చెప్పండి. డే మొత్తం తాతయ్య నాన్నమ్మ వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయింది కదా. మూవీ కూడా సెకండ్ షోకి బుక్ చేసినాం. ఉండగలరో లేదో అనుకున్నాం, బట్ బాగానే ఉన్నారు. వాళ్ళకి ఈ మూవీ ఎట్లయినా నచ్చుతుంది, వాళ్ళు చూడాలి అనుకున్నాం, అట్లనే చూసిండ్రు. అండ్ మూవీ అయితే వాళ్ళకి చాలా నచ్చింది. మాకు ఒకటే రోజు 2 నరసింహస్వామి దర్శనాలు అయినట్టు అనిపించింది. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజులు యజ్ఞయాగాదులను జరిపించేవారు. బ్రాహ్మణులు నిష్ఠతో చేసే యజ్ఞాలతో ప్రసన్నులైన దేవతలు వారికి ప్రత్యక్షమయ్యేవారు. యజ్ఞ ఫలాన్ని స్వీకరించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.